కాసేపట్లో ఢిల్లీ నుండి చంద్రబాబు తిరుగు ప్రయాణమవుతారు. అర్ధరాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. భేటీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా పాల్గొన్నారు. 45 నిమిషాల పాటు చర్చలు జరిగాయి. ఎన్డీఏ కూటమిలో చేరిక, ఏపీలో పొత్తులపై చర్చ సాగింది. పవన్ కళ్యాణ్ తోనూ మాట్లాడబోతున్నారు బీజేపీ హైకమాండ్. పొత్తులు దాదాపు కొలికి వచ్చినట్టుగా సమాచారం. పూర్తి వివరాల అందించడానికి మా ప్రతినిధి మహాత్మా ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, ఇక ఈ రోజు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అలాగే క్లారిటీ వస్తుందనుకోవచ్చా? ఇక పొత్తుకు సంబంధించి, సీట్లకు సంబంధించి కూడా అనౌన్స్మెంట్ ఎక్స్పెక్ట్ చేయకపోయినా ఈ పొత్తులు దాదాపు ఖరారైనట్టుగానే ఇటు రెండు పార్టీల వైపు నుంచి కూడా సమాచారం అందుతోంది. తెలుగుదేశం పార్టీ లేదా భారతీయ జనతా పార్టీ రెండు కూడా పొత్తులు దాదాపు ఖరారైన సంకేతాలని ఇస్తున్నాయి. కాకపోతే ఈ పొత్తుల ప్రతిపాదన ఎవరు తీసుకొచ్చారు అన్న విషయంలో కొంత భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఇటు తెలుగుదేశం పార్టీ నేతలేమో బీజేపీ వైపు నుంచే తమకు ఆహ్వానం అందింది, ఎన్డీఏ కూటమిలో చేరాల్సిందిగా ఆహ్వానం అందింది. దాని మీద చంద్రబాబు నాయుడు తన పార్టీలో చర్చించి తన నిర్ణయాన్ని వెలిబుచ్చుతానంటూ ఆయన చెప్పారు అన్నట్టుగా టీడీపీ నేతలు చెప్తున్నారు. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. బీజేపీ వైపు నుంచి చూస్తే గనుక ఆ ఎన్డీఏలో చేరాలన్న ఆసక్తి అంతా కూడా తెలుగుదేశం వైపు నుంచే ఉంది. వారు చాలా కాలంగా అడుగుతూ ఉన్నారు, కలవాలని చెప్పి చూస్తూ ఉన్నారు. సో దాన్ని గమనించి, దాన్ని పరిశీలించి ఆ క్రమంలోనే చర్చలకు అమిత్ షా సమయాన్ని కేటాయించారు. నిన్న అర్ధరాత్రి ఈ భేటీ జరిగింది. రాత్రి 11:25 సమయంలో చంద్రబాబు నాయుడు అమిత్ షా నివాసానికి చేరుకున్నారు. అప్పటికే జేపీ నడ్డా ఆయన నివాసంలో ఉన్నారు. అర్ధరాత్రి 12:30 వరకు దాదాపు 45 నిమిషాల పాటు ఈ ముగ్గురు నేతల మధ్య కూడా ఈ చర్చలు జరిగాయి. ఆ చర్చల్లో ఎవరెవరు ఏం మాట్లాడారు ఏంటి అన్న దాని మీద అయితే అధికారికంగా అటు టీడీపీ నుంచి కానీ ఇటు బీజేపీ నుంచి కానీ ఎటువంటి ప్రకటన అయితే లేదు. కాకపోతే ఆ పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఏపీలో కలిసి పోటీ చేయాలి, ఎన్డీఏ కూటమిలోకి తెలుగుదేశం పార్టీ తిరిగి రావాలి అన్న అంశం మీదనే ప్రధానంగా ఈ చర్చ జరిగింది. ఇక తదుపరి మళ్ళీ ఈ కూటమిలోనే ఉన్న జనసేనతో కూడా చర్చలు జరిపి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఢిల్లీకి పిలిపించి బీజేపీ అగ్రనాయకత్వం చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఆ చర్చల తర్వాత మూడు పార్టీలు ఏ ఫార్ములా ప్రకారం ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలి అన్న దాని మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. థాంక్యూ మహాత్మా.